హలో ఎవరివన్, ఒక షాకింగ్ క్వశ్చన్ అడుగుతా. ఎందుకు కొంతమంది 300 టీషర్ట్స్ 1000కి అమ్ముతున్నారు? వాళ్ళ షాప్లో ఎక్కువ సేల్ అవుతుంది, మన షాప్లో తక్కువ సేల్ అవుతుంది. ఎందుకో తెలుసా? ఈ వీడియోలో క్లియర్గా చెప్తా. ఎందుకంటే వాళ్ళు ట్రెండ్ ఫాలో అవుతుంటారు, మనం ట్రెండ్ని ఫాలో అవ్వట్లేదు. కానీ మనం ఫాలో అవుతున్నామంటే మైట్ బి టైం గ్యాప్ ఉంటుంది. అంటే ఆ ట్రెండ్ మనకు వచ్చే లోపల లేట్ అయి ఉంటుంది, కానీ వాళ్ళకి మాత్రం ముందుగా వచ్చింది. అందుకే ఆ షాప్లో ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. వాళ్ళ స్టోర్లోనూ క్రౌడెడ్ లైక్ ఓవర్సీస్ టీషర్ట్ ఉంటాయి, మనతో కూడా ఓవర్సీస్ టీషర్ట్స్ ఉంటాయి. కానీ వాళ్ళ స్టోర్కి వచ్చే లోపల చాలా ముందుగా వచ్చి ఉంటాయి, మనకి లేట్గా వచ్చి ఉంటాయి. దీనివల్లనే ఎక్కువ మంది సేల్స్ లూజ్ అవుతున్నారు. అంటే ట్రెండ్ని లేట్గా ఫాలో అవ్వడము. ట్రెండ్ని ఎలా ఫాలో అవ్వడము, ట్రెండ్స్ ఎలా ఫాస్ట్గా మనము ట్రెండ్స్ని ఎలా కనుక్కోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తా. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా సీక్రెట్స్గా ఈ ట్రెండ్ని చాలామంది ఫాలో అవుతుంటారు, ఎస్పెషల్లీ క్లాతింగ్ బ్రాండ్లో. సో మీకు ఈ వీడియోలో ట్రెండ్ని ఫాస్ట్గా ఎలా కనుక్కోవాలి అనేది చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనిపించింది. రీసెంట్గా నేను బెంగళూరు వెళ్ళేటప్పుడు ఒక షర్ట్ మ్యానుఫ్యాక్చరరు ఎప్పుడు స్లిమ్ ఫిట్ షర్ట్ కుట్టేవాడు. కంటిన్యూస్గా ఆయన కాన్సెప్ట్ స్లిమ్ ఫిట్ షర్ట్ కుట్టేవాడు. సో ఒకరోజు ఆయన అప్పుడు అలా లైక్ బ్రిగేడ్ రోడ్కి వెళ్తే చాలామంది యూత్ లైక్ లూజ్ ఫిట్ వేసుకొని లైక్ బ్యాగ్ ప్యాడ్ వేసుకొని తిరిగేవాళ్ళు. సో ఆయన చూసినాడు, ఓకే లూజ్ ఫిట్ బ్యాగ్ ప్యాడ్ వేసుకుని. సో లైక్ నేను రీసెంట్ గురించి చెప్తున్నా, ఒక 2-3 years బిఫోర్ ఆయన వెళ్ళి ఒక 50 pieces 100 pieces లైక్ స్టిచ్ చేసినాడు. ఫస్ట్ డే నో సేల్, సెకండ్ డే నో సేల్, ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ నో సేల్. తర్వాత టోటల్ బ్యాగ్ ప్యాంటు లైక్ లూజ్ షర్ట్, బ్యాగ్ ప్యాంట్ లూజ్ షర్ట్ బంఫర్ సేల్. ఎందుకంటే ఆయన ట్రెండింగ్లోకి వచ్చినాడు. ఇప్పుడు లైక్ ఇప్పుడు ల్యాక్స్లో ఆర్డర్స్ ఉన్నాయి, ఎందుకంటే ఆయన ఆల్రెడీ కస్టమర్ని పట్టుకున్నాడు, ఆల్రెడీ ఇప్పుడు కరెంట్ ట్రెండింగ్లో ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాం. తిరుపూర్లో ఇప్పుడు మామూలుగా మనం ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలా, క్లాతింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఏమనుకుంటాం? ఇన్స్టాగ్రామ్లో చూస్తాం, యూట్యూబ్లో చూస్తాం, ఇన్ఫ్లుయెన్సర్స్ని చూస్తాం. వాళ్ళు ఆల్రెడీ ట్రెండింగ్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ సైజ్ అనుకుందాం టీషర్ట్. సో ఆ ట్రెండింగ్లో ఉంది, ఈ ప్రింట్ పర్టికులర్ ప్రింట్ బాగుపోతుందని మనం ఏం చేస్తాం? తిరుపూర్కి వెళ్తాం, బెంగళూరు వెళ్తాం, లైక్ ఎక్కడన్నా నార్త్ ఢిల్లీ సూరత్ వెళ్తాం. అలాంటి ట్రెండింగ్ తీసుకుని వస్తాం, మన స్టోర్కి పెడతాం. కానీ అందరూ వస్తారు, అడుగుతారు, ఏదో ముందే మంచి ట్రెండింగ్ చూపిస్తాం, కానీ సేల్ కాదు. ఎందుకు సేల్ కాదు? ఆల్రెడీ ఆ కస్టమర్ 1 year ముందు హైదరాబాద్ బెంగళూరులో చూసింటాడు ఆ ట్రెండింగ్. మనం ట్రెండ్ని ఫాలో అవుతున్నాం, కానీ ట్రెండ్ క్రియేటర్లో ఉండాలి. ట్రెండ్ క్రియేటర్లో ఉండాలంటే ట్రెండ్ ఎవరికి తెలియనప్పుడు మనం పెట్టాలి. దాన్ని ట్రెండ్ క్రియేటర్ అంటాం. ట్రెండ్ క్రియేటర్ అనేది ఎలా ఉంటే ఫాస్ట్గా మనకి ఫ్యాషన్ కానీ మన స్టోర్కి వచ్చేసిందంటే మనం ట్రెండ్ క్రియేటర్లో అనిపిస్తాం కస్టమర్కి. అంటే మన స్టోర్లోనే ట్రెండ్ ఉంది అనుకుంటారు వాళ్ళు. సో మనం ఈ ఫాస్ట్గా ట్రెండ్ని ఎలా ఫాలో చేయాలి ఈ వీడియోలో 1 by step చెప్తా, క్లియర్గా చూడండి. సో మీకు ఎగ్జాంపుల్ అర్థమైంది కదా. ఇప్పుడు ఆపర్చునిటీ ఎలా? సో ఫస్ట్ ట్రెండ్ ఎక్కడికి వచ్చింది? మామూలుగా కొరియన్, ఫ్రాన్స్, సో ఇలాంటి వాటిని రీల్స్ ఫాలో కావాలి పర్ డే. దీనికి సంబంధించినవి ఒక 30 minutes రీల్స్ చూడండి, పర్లేదు. అమ్మ అడుగుతూ ఉంటుంది, ఏంద్రా మొబైల్ చూస్తాను అనేసి. బిజినెస్ పర్పస్, బిజినెస్ రీసెర్చ్ అని చెప్పండి. ఎస్, ఎందుకంటే ఇవి రీల్స్లో ఎక్కువ ఫాలో అవుతుంటాం మనం, ఎక్కువ రీల్స్లో అప్లోడ్ చేస్తుంటారు. ఇంకొక టిప్ చెప్తా. ఒక 50,000 ఫాలోవర్స్ ఉండే క్రియేటర్స్, ఒక 1 lakh ఫాలోవర్స్ ఉండే క్రియేటర్స్కి ఫస్ట్ ట్రెండింగ్లో ఉండే కలెక్షన్స్ అయితే వాళ్ళ కడుపు వస్తాయి. వాళ్ళని ఫ్యాషన్లో ఫాలో అవుతుండండి. సో వాళ్ళైతే ఖచ్చితంగా ఏదైతే ట్రెండింగ్లో ఉందో దాని అయితే కన్నా లైక్ వాళ్ళు వేసుకొని ఆ ట్రెండింగ్ దాన్ని చూపిస్తుంటారు. అదొక టిప్. నెక్స్ట్, మన మార్కెట్లో తిరిగేటప్పుడు మాల్స్లో కానీ వాటిలో కొంతమంది ఏది వేసుకుంటున్నారు, ఏ డ్రెస్ పోతుంది అని మనకి తెలిసిపోయింది. దీనే మార్కెట్ రీసెర్చ్ అంటారు. నేను ఎప్పుడైనా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లైక్ పోయేటప్పుడు నేను చూస్తుంటా, ఓ ఇప్పుడు ఏం పోతుంది ట్రెండింగ్, ఏం రన్నింగ్లో ఉంది. సో ఇప్పుడు ఓవర్ సైజ్ వచ్చినప్పుడు తిరుపూర్లో ఒక ఆయన ఓవర్ సైజ్ స్టార్ట్ చేసినాడంట. ఎక్కడో లైక్ వాళ్ళు ఫారిన్లో ఏదో రీల్స్ చూస్తూ ఉంటే, నార్మల్ రెగ్యులర్ టీషర్ట్ చేసేవాడు రౌండ్ నెక్, రీల్స్ చూస్తా అంటే లైక్ ఓవర్ సైజ్ టీషర్ట్లు వస్తే సరే రిస్క్ తీసుకుందాం అనేసి నువ్వు 100 క్వాంటిటీ చేసినాడంట. ఫ్రెండ్స్ అంతా వచ్చి భయంకరంగా నవ్వినారంట. ఏంది ఇది లైక్ లూజ్ ఫిట్, ఇది ఏదో లేడీస్ డ్రెస్లా ఉంది అని నవ్వుకున్నారంట. కానీ అదే ఆయన ఇప్పుడు కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్నాడు ఓవర్ సైజ్లో. ఇట్స్ బిగ్గెస్ట్ బ్రాండ్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్రాండ్ ఇన్ ఓవర్ సైజ్ ఇన్ తిరుపూర్. ఆయన పాపులర్ అయిపోయినాడు ఆ ఫ్యాక్టరీ. సో నేనేం చెప్తున్నా అంటే నవ్వుకునే వాళ్ళే ట్రెండింగ్ని ఎక్కువ బిజినెస్ అవుతుంది. యాక్చువల్లీ ట్రెండింగ్ కరెక్ట్గా ఉందని ఎలా చెప్పాలంటే లైక్ నేచురల్గా జనరల్గా చెప్తా, జనరల్ కాన్సెప్ట్లో చెప్తా. ఏదైనా ఒక వీడియో చూస్తున్నప్పుడు, ఒక రీల్ చూస్తున్నప్పుడు, ఏదైనా ఒక వెబ్సైట్లో డ్రెస్ చూసినప్పుడు షాక్ కావాలా మనం, ఏంద్ర ఇలా ఉంది అనాలా. నవ్వురా వల్ల ఏంది
నవ్వు రావాల. నవ్వు వచ్చిందంటే అదే ఫ్యూచర్, అంటే నా ఒపీనియన్లో చెప్తున్నా, అదే ఫ్యూచర్ ట్రెండ్. సో ట్రెండ్ని ఫాస్ట్గా తీసుకొని వచ్చి కానీ రిస్క్ తీసుకొని, అంటే ఇంకోటి తక్కువ క్వాంటిటీలో తీసుకురావాలా మనము, ఎక్కువ క్వాంటిటీలో తీసుకురాకూడదు ట్రెండింగ్ ఎప్పుడు. ఎందుకంటే అది కన్నా సేల్ అయిపోయిందంటే తిరిగి మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవచ్చు. సో ఏదైతే చూసినప్పుడు మనకు నవ్వు వచ్చి ఏదైనా షాక్ అవుతామో అది ట్రెండింగ్ అని గుర్తుపెట్టుకోవాలి. హింట్, మన ఫ్యూచర్కి ఇదే ఫ్యాషన్ వస్తుంది, మన ఫ్యూచర్లో బాగా సేల్ అవుతుంది, ఫ్యూచర్లో బాగా బిజినెస్ అవుతుంది. మనం ఇప్పుడే అనలైజ్ చేసి తక్కువ క్వాంటిటీలో రిస్క్ లేకుండా చేసి అది కానీ పోయింది అంటే ఫస్ట్ వీక్ కాదు, సెకండ్ వీక్ కాదు, బట్ నెక్స్ట్ మంత్ ధూమ్ ధామ్ లేపుతుంది. నెక్స్ట్, సో ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ రన్నింగ్ అయితే, నేను అప్పుడే చెప్పినట్టు ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ రన్నింగ్ అవుతూ ఉండే రీల్స్ తీసుకొని లైక్స్లో ఉండేవి, లైక్ ట్రెండింగ్లో ఉండేవి తీసుకొని వచ్చే ముందుకు మనం లేట్ అయిపోతుంది. మనం తీసుకొని వచ్చి వాటిని రీల్స్గా చేసి వాటిని ట్రెండింగ్గా చేసి మనం లైక్స్ తీసుకుంటే మనం ఫాస్ట్గా ట్రెండింగ్లో ఉన్నట్టు. వాటిని రీల్స్ తీసుకొని వచ్చి మనం రీల్స్ చేసి మనం కన్నా వాటిని వైరల్ చేసినామంటే మనం ట్రెండింగ్లో ఉన్నట్టు. సో ఇది ఫాలో కావండి. ఆల్రెడీ రన్నింగ్లో ఉండే వద్దు, మనము ఏదైతే కరెంట్ మనం ఒక ఆర్టికల్ తెచ్చి ఫారిన్ ఇంకనో, కొరియన్ ఇంకనో, యూకేన్ ఇంకనో, యూఎస్ ఇంకనో ఏదైతే వాళ్ళు రన్ చేస్తున్నారో, ఫ్రాన్స్ ఎస్పెషల్లీ ఫ్యాషన్ ఫార్మాట్లో లీడింగ్లో ఉండే కంట్రీస్, ఆ కంట్రీలో మనం ఫాలో అయ్యి వాటిని తీసుకొని వచ్చి మనం తక్కువ క్వాంటిటీలో ట్రెండింగ్ చేసినామంటే మనం ట్రెండ్లో ఫాస్ట్గా ఉంటాం. ట్రెండ్లో ముందుగా ఉండండి, ఖచ్చితంగా బిజినెస్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్ యాక్చువల్లీ, ఎప్పుడు కానీ దీన్ని మిస్ కాకండి. నెక్స్ట్, గ్రో అబ్జర్వేషన్ కూడా ఎలా ఉంటుందంటే, యూత్ క్రియేటర్స్ కాలేజీకి వెళ్ళండి, యూత్ ఏది వేసుకుంటున్నారో చూడండి. ట్రెండింగ్ కావాలంటే యూత్, కరెంట్గా యూత్ ఏది వేసుకుంటున్నారు, ఆల్రెడీ వేసుకుంటాంటే ఇప్పుడు ఏది స్టార్ట్ అయింది, ఇప్పుడు ఓవర్సీస్ ఆల్రెడీ రెండు పోతుంది, ఇప్పుడు నెక్స్ట్ ఏమొస్తుంది అనేది కొంతమంది వేసుకుంటుంటారు. అది ఏది ఉంది అది ఇమ్మీడియట్గా తేవండి. ఇమ్మీడియట్గా తెచ్చి ట్రెండ్ని ఫాలో అయితే ఫ్యాషన్ బిజినెస్ అనేది సర్రని పోయిద్ది. ఆన్లైన్ ప్లాట్ఫామ్ చూడండి, జియో, అజియో కానీ, అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, మింత్రాలో కానీ ట్రెండింగ్లో ఏ వస్తున్నాయో చూడండి. వాళ్ళు అప్డేట్ చేస్తుంటారు. ఏదైతే ఎక్కువ కేఆర్ఏ ఫార్మేట్ ఉందో చూడండి, దేనికైతే ఎక్కువ సేల్స్ ఉందో చూడండి, దేనికి యాడ్స్ పోతున్నాయో చూడండి. యాడ్స్ పోతుంటే కొత్తగా వచ్చినట్లు మనకు తెలిసిపోతుంది. నేను ఆల్రెడీ లైక్ ఓవర్ సైజ్ బ్యాగీ ప్యాంట్, ఓవర్ సైజ్ ఇన్ దట్ ఇట్స్ ఎ గుడ్ ప్రింట్ ఈక్వల్ టు ట్రెండింగ్ నౌ. సో నెక్స్ట్ వాట్ విల్ బి కమింగ్, సో వీ హ్యావ్ టు డూ లైక్ ప్రో టిప్స్. స్మాల్ తక్కువ క్వాంటిటీలో చేయండి, జస్ట్ టెస్ట్ చేయండి. బల్క్ అంటే రిస్క్ ఫెస్టివల్, ఎక్కువ బల్క్ చేసినారంటే ఫుల్ రిస్క్ అయిపోయింది, అది మనకొద్దు, సరేనా. ఆల్రెడీ నేను కొన్ని మిస్టేక్స్ చెప్తా. ఆల్రెడీ వైరల్ అయ్యాక ఎంట్రీ వద్దు మనకి, బ్లైండ్గా కాపీ చేసేది అస్సలు వద్దు, బల్క్ పర్చేస్ అసలే వద్దు. ఒక ఫెయిల్యూర్ అయిందంటే గివ్ అప్ ఇచ్చేసి క్లోజ్ కాబట్టి ప్యాకప్ అని చెప్పి వేరే జాబ్ సెర్చ్ చేసుకోవడం అదొద్దు. కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. ట్రెండ్ని ఫాలో అయ్యేవారు సర్వైవ్ చేస్తారు అంతే, బట్ ట్రెండ్ని క్రియేట్ చేసేవాడు డామినేట్ చేస్తాడు అందరినీ, అది గుర్తుపెట్టుకో, చాలా ఇంపార్టెంట్. మీకు కన్నా ట్రెండింగ్ ఫాలో కావాలంటే నేను కొన్ని ట్రెండింగ్ టిప్స్ కూడా నేను వచ్చే వీడియోలో చెప్తాను. జస్ట్ మీరు ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ ఎక్కువ ఉండేవి నేను చెప్తాను, ఏది ట్రెండింగ్ పోతుంది, ఏది కరెంట్ సినారీలో వస్తుంది, ఏది సేల్ అవుతుంది ఫ్యూచర్లో అని కూడా చెప్తుంటా. సో ఒక సబ్స్క్రైబ్ కొట్టి ఒక లైక్ కొట్టండి, చాలామందికి రీచ్ అవుతుంది. మీరు ఏది చేయకపోయినా కంటెంట్ అయితే ఏది చేంజ్ కాదు, ఇది మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఒక్క సబ్స్క్రైబ్ కొట్టి ఒక లైక్ కొడితే మేము హ్యాపీ అవుతాం, మీరు హ్యాపీ అవుతారు. ఈ వీడియో నచ్చితేనే లైక్ కొట్టండి, నచ్చలేదంటే లైక్ కొట్టకండి. కంటెంట్ కానీ నచ్చింది, ఎందుకంటే నేను చేసేది ప్రతి ఒక్కటి ఏదైతే సినారీలో ఉంటుందో, ఏదైతే యూస్ఫుల్ ఉంటుందో ఆ కంటెంట్ని చేస్తుంటాం. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్లో చేయండి. లైక్ మీకు ఏదైనా నచ్చితే నెక్స్ట్ ఇంకొక అదే చెప్తున్నా కదా, నెక్స్ట్ వీడియోస్లో అంతా ఏ ట్రెండింగ్లో ఉన్నాయో నేను ఆప్షన్ చెప్తాను. ఇది ఓవరాల్గా చెప్పినాను కదా, నెక్స్ట్ ఏ ట్రెండింగ్లో వస్తున్నాయి. ఎందుకంటే ఆ వీడియో చేసేది అనేది ఓన్లీ కొన్ని రోజులకు మాత్రమే, ఎందుకంటే ట్రెండ్ మారుతూ ఉంటుంది కాబట్టి. ఆ వీడియోలో ఏ ట్రెండ్ అని చెప్తే ఏది ట్రెండింగ్లో ఉన్నాయి, ఏది ట్రెండ్ అవ్వబోతుంది ఫ్యూచర్లో అని కూడా చెప్తా. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, కంపల్సరీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.